ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథంలో నుండి మనం ఏటైన కొన్ని విషయాలు క్లుప్తంగా వినడానికి ప్రభు ఎంతో కృప చూపుతా వస్తున్నారు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఆయన సన్నిధిలో ఉన్న మనం ఆయనకెంతో మహిమ ఆపాదించడానికి మనము సిద్ధపడి దైవ సన్నిధికి చేరి వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యంలో ఉన్న వాస్తవాలు అర్థం చేసుకోండి. మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరవును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు. మా కొరకై పరలోకమును మహామహిమను విడిచి దీనునిగా, దాసునిగా, రిక్తునిగా తగ్గించుకొని వచ్చి చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత అర్హత మాలో లేకపోయినప్పటికీ మమ్మను మీరు కనికరించి మా ఎడల మీరు చేసుకున్న జాలికై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, మీ పిల్లలు మీ వాక్యం కొరకు ఎదురు చూచుచూ ఉండగా ప్రకటన గ్రంథంలో నుండి అమూల్యమైన సంగతులను మాకు మీరు బయలుపరచి మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము తేటగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథములో మత సంబంధమైన, వ్యాపార సంబంధమైన సంగతులను గూర్చిన వివరాలు మనం విన్నాం. మత సంబంధమైన బబులోను, వ్యాపార సంబంధమైన బబులోను అని మనం విన్నాం. గత వర్తమానంలో బాబేలు యొక్క స్థితిని గురించిన వివరాలు మనము కొంత విన్నాం. బాబేలు స్థితిని గురించి మనం విన్నాం 1, 2, 3 వచనాలలో. అలాగే 4వ వచనంలో దేవుని పిలుపును గురించిన విషయాలు మనం విన్నాం. 5 నుండి 7 వచనాలలో బాబేలు పాపములను గురించిన విషయాలు మనం విన్నాం. ఆ బాబేలు పాపములు ఆకాశాన్నంటేవిగా, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని మనం విన్నాం. ప్రియులారా, నిజంగా ఆ పాపాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పాడు. నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అనే మాటలు కూడా మనం విన్నాం. అక్కడికి 7వ వచనంలో నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడను, ఇది దాని యొక్క గర్వాన్ని సూచించేదిగా ఉన్నదనే విషయాన్ని మనము విన్నాం. ప్రియులారా, పురాతన బాబేలు కూడా అలాగే తలంచింది, కానీ ఆకస్మికముగా దానికి నాశనము సంభవించిన సంగతి కొంత మేరలో మనం విన్నాం.
నిజమే. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7 నుండి 11 వచనాలలో అలాగుననే ఈ అంత్యకాలములో ఉన్న బబులోను కూడా గర్వించిద్ది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఎంతగా గర్వించెనో అంతగా పతనమయ్యినట్లు చూస్తాం. గర్వము అనేది మొదట లూసిఫర్లో పుట్టి నరకములో ఒక మూలకు పడద్రోయబడుటకు కారణమైంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణంగా తగ్గించుకొని అత్యధికముగా హెచ్చించబడినట్లుగా చూస్తాం. అదే ప్రభువుకిని లూసిఫర్కి ఉన్న తేడా. గర్వం చాలా ప్రమాదకరమైనది. దేవుడు గర్విష్ఠులను సహించడు. దీన మనసు కలిగి ఉండుట అత్యంత ఆశీర్వాదకరం. ఎంతగా సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదన దుఃఖము వానికి కలిగెను అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వచనం బాబేలు నాశనం. బాబేలు నాశనాన్ని గురించిన సంగతి మనము చదువుకున్నాం. అంత బహుగా గర్వించుట చేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చెను. గర్వము చేత ఏమొచ్చాయండి? ఒక్క దినముననే దాని తెగుళ్ళు అంటే మరణం, దుఃఖం, కరువు వచ్చెను. దానికి తీర్పు తీర్చు ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడిను అనే మాట మనం అర్థం చేసుకుంటాం. నిజమే ప్రియులారా, గర్వమునకు ప్రతిగా మరణం, భోగమునకు ప్రతిగా దుఃఖం, సమృద్ధికి ప్రతిగా క్షామం లేదా కరువు సంభవించెను. చివరికి ఫలితం ఏంటి? ప్రతిఫలం ఏమిటి అనంటే హఠాత్తుగా కలుగు సంపూర్ణ నాశనమై ఉండును. హఠాత్తుగా కలుగు సంపూర్ణ నాశనమై ఉండును అనే మాట చూస్తాం. ఇట్టి నాశనము సాధ్యమేనని భూగర్భ పరిశోధకులు తూరు, నినెవే మొదలగు పట్టణాలను త్రవ్వి తీయుటలో కనుగొనుచూ ఉన్నారు. ఆ పట్టణాన్ని త్రవ్వి తీస్తున్నారు. వేశ్యలకు ఇట్టి దహనం తగినదేనని లేవ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. లేవ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో ఏమని వ్రాయబడింది అని అన్నప్పుడు ఒక స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన నీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలెను అన్నాడు. అగ్నితో కాల్చవలెను అనే మాట చూస్తున్నాం. అలాగునని లేవ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. లేవ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట మనము గమనిస్తే, మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది.
అగ్నితో ఆమెను దహింపవలెను అన్నాడు. యాజకుడైనా యాజకుని కుమార్తె అయినా పాపము చేసినట్లయితే, జారత్వము చేసినట్లయితే, పరిశుద్ధతను పోగొట్టుకున్నట్లయితే అగ్నితో ఆమెను దహించవలెను. ప్రియులారా, అగ్నితో ఆమెను దహించవలెను అన్నాడు కదా. చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో, అందుచేత ఒక్క దినమునని దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చెను. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును అన్నాడు. కనుక పాపము చేసింది ఎవరైనా సరే, అది స్త్రీనా, అది పురుషుడా, అది పట్టణమా, అది ఎవరే గాని అగ్నితో కాల్చివేయాలి అని తేటగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆయా పాపములతో తులతూగుచు గర్వించిన పట్టణమునకు పాత దుస్థితి సంభవించింది. కనుక ఎప్పుడు కూడా గర్వము అనేది ఏ వ్యక్తి జీవితంలో కూడా ఉండకూడదు. గర్వం ఎప్పుడైతే వస్తుందో సర్వం నాశనం అవుతుంది. కనుక గర్వించిన వారు బైబిల్ గ్రంథంలో ఎంత నష్టపోయారో మనం ఆలోచన చేయొచ్చు. గర్వించిన లూసిఫర్ మూలకు పడద్రోయబడ్డాడు. గర్వించిన నెబుకద్నెజరు ఎక్కడికి వెళ్ళాడు? గర్వించిన నెబుకద్నెజరు అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. పశువులాగా గడ్డి మేయాల్సి వచ్చింది. పక్షి వంటి ఈకలు రావలసి వచ్చింది. ప్రియులారా, గర్వం సర్వం నాశనమే. తర్వాత అతనికి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గర బతిమాలుకున్నాడు. మళ్ళా ప్రభు సహాయం చేశాడు. అలాగునని హిజ్కియా గర్వించి ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కరేమిటండి, గర్వం వలన ఎంతో మంది తమ జీవితాలు, తమ పట్టణాలు, తమ కుటుంబాలు, తమ రాజ్యాలనే పోగొట్టుకున్నాడు. బెల్షెజరు కూడా గర్విష్ఠుడై సకల మార్గములను, తన ప్రాణమును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను ఘనపరచలేదు. నెబుకద్నెజరుకు ఆ సంగతి జరిగిందని తెలిసి కూడా అతడు ఆ విధంగా దేవుణ్ణి ఘనపరచని కారణం చేత, ఆ గర్వము చేత అతడెంత నష్టపోయాడు. ఆ రాత్రే హతుడైపోయాడు అని వ్రాయబడింది. గర్వం అనేది ఎంత నష్టాన్ని కొని తెచ్చిపెట్టుద్దో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. సహాయకరంగా ఒకసారి ఆ వచనాన్ని చదివితే మీ కంటితో మీరు చూస్తే కొంత బాగుంటుందేమో అనిపిస్తుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-23 వచనాల్లో, బెల్షెజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి అన్నాడు. మనసును అణుచుకొనకుండా ఏం చేశాడండి? తనను తాను హెచ్చించుకున్నాడు అన్నాడు. తనను తాను హెచ్చించుకున్నాడు. ఆ హెచ్చించుకోవడానికి గర్వమే కదా. అందుకే చివరి భాగంలో అన్నాడు, నీ ప్రాణము, నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు, హెచ్చించుకున్నావు. అందువల్ల ఏమి జరిగింది? 30వ వచనం,
ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడయ్యాడు. చచ్చిపోయాడా, చంపేశారా అండి? హతుడాయను అంటే చంపేశారు. చంపేశారు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా గర్వం అనేది జీవితంలో ఉండకూడదు. గర్వించాడు, ప్రభుత్వము పోయింది, పాలన పోయింది, పరువు పోయింది, ప్రాణము పోయింది. ఏం కావాలండి? మనిషి జీవితంలో ఇవి కావాలని ఆశపడ్డాడు బెల్షస్సరు. మెనీ మెనీ టెకేల్ ఉపార్సిన్ అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను త్రాసులో తూయగా నువ్వు లెక్కకు తక్కువైపోయావని అర్థం. అంటే 1 ప్రభుత్వము పోయింది, 2 పాలన పోయింది, 3 పరువు పోయింది. తక్కువగా కనపడ్డామంటే పరువు పోయింది. 4వదిగా ప్రాణం కూడా పోయింది. కనుక గర్వం అనేది జీవితంలో అస్సలుండొద్దండి. తగ్గించుకోవడం, లోబడడం, విధేయత కలిగి ఉండడం, నమ్రత కలిగి ఉండడం, ప్రభువు కొరకు నమ్మకత్వం కలిగి ఉండడం, ఇవి మన జీవితంలో చేయవలసిన పాఠాలు. కనుక ఎప్పుడైతే చేయవలసిన వాటి విషయంలో జాగ్రత్త కలిగి చేస్తామో, అలాంటి వారిని ప్రభు ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టం. ఇదిగో చూడండి, ఈ వేశ్య ప్రకటన గ్రంథంలో ఎంత హెచ్చించుకున్నట్లుగా చూస్తున్నాము. చివరికి ఏమైంది? అగ్ని చేత కాల్చివేయబడింది. బబులోను స్థితి ఎంత ఘోరంగా మారిపోయిందో మనము చూస్తాం. ఒకటేనండి, పాపం చేసే ఎవరినైనా అగ్నితో కాల్చినట్లే. చూడండి, చాలా మందిని కాల్చారు అగ్నితో. పాపము చేత పట్టబడిన వారిని కాల్చినట్లుగా చూస్తాం. కనుక పాపము జోలికి పోకుండా అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని ఆరంభిస్తే ప్రభు క్షమించి రక్షించి దైవరాజ్యం ఇస్తాడు అనే విషయాన్ని మీరు తేటగా గుర్తు చేసుకోవడం ఎంతైనా మంచిదని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవాది దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడండి. అగ్నితో కాల్చాలని కాదు. క్రొత్త నిబంధనలో ఎవరైనా పాపము చేస్తే వారు శపింపబడిన వారు. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి అన్నాడు. కనుక 25:41 మత్తయి సువార్తలో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా, కాల్చబడే స్థితికి రాకుండా అగ్ని నుండి కాపాడబడడం కొరకు ప్రభు కాళ్ళ మీద పడండి. ఆ వేశ్య పడినట్లుగా లేదు, ఆ పట్టణం పడినట్లుగా లేదు. ఆ పట్టణపు ప్రజలు మత సంబంధమైన, వ్యాపార సంబంధమైన పరిస్థితులు కలిగే ఉన్నారు గాని, భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నారు గాని, పర సంబంధమైన వాటి మీద మనసు లేదు. ఈవేళ వాక్యం వింటున్న మీ సంగతి ఏమిటి? వేటి మీద మనసు కలిగి ఉన్నారు? అర్థం చేసుకొని ఆలోచన చేసి ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, గుర్తు చేసుకోండి, ప్రభువుకు మహిమకరంగా జీవించండి. ప్రార్థన చేసుకోండి. తల వంచి కళ్ళు మూసుకొని అగ్ని నుండి తప్పించుకున్న వారై నిత్య జీవమునికి వారసత్వపు హక్కును సంపాదించుకున్న వారుగా జీవించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ, కృపగల మా తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రములు. బాబేలు నాశనం ఎంత ఘోరముగా ఉన్నదో మేము విన్నాం. అగ్ని చేత కాల్చబడి మరణం, దుఃఖం, కరవు ఇవన్నీ అనుభవించినట్లుగా చివరికి నాశనమైనట్లుగా చూస్తుంది. మా ప్రభువా, మా దేవా, ఆ పరిస్థితులు పాపము చేసే వారికి ఖచ్చితంగా వస్తాయి. కనుక పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి నీకెంతో మహిమకరంగా జీవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి.
కృపతో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల ఎల్లవేళల మీ కనికరం మీ ప్రజల పైన ఉంచి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడు మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి విడువక ఎడబాయిక కృప చూపించే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చక్కని కొన్ని విషయాలు విన్నాం. మనము విన్న సంగతులను అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం.